ఎవరైతే హోంమంత్రి అనిత గారిని కలిసి హోమ్ మినిస్టర్ని అనిత గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఆ బిడ్డకు ముందు రక్షణ కల్పించండి, ఆ బిడ్డను ఏమన్నా చేసేటువంటి ప్రమాదం ఉంది, ముందు ఆ బిడ్డకు రక్షణ కల్పించండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి, ఆ బిడ్డకు రక్షణ కల్పించండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పని తాను డిమాండ్ చేస్తూ అనిత గారికి లేఖ ఇవ్వటం, అదేవిధంగా తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. ఇది నన్ను చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నాకు ఎటువంటి ఏ ప్రమాదం పొంచి వస్తుందో అర్థం కావటం లేదు, ఎవరైతే తాను చెప్పినటువంటి అన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎవరైతే మేము 2016లో తీసుకున్నాము, ఏదైతే మేము డైవర్స్ సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకున్నామని ఏదైతే చెప్తున్నారో అదంతా అవాస్తవం, అదంతా అబద్ధం, అది 2024లో నా చేత బలవంతంగా ఏప్రిల్లో అది రాయించారు, కావాలంటే ఆ జిరాక్స్ పేపర్లని ఫోర్నిక్స్ పంపించి వాటన్నిటి కూడా విచారణ జరిపించండి, వాటన్నిటి మీద దర్యాప్తు చేయండి, అవి ఎప్పుడు రాశారు, ఎప్పుడు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది, ఫోరెన్సిక్ వాటన్నిటిని కూడా తేల్చిన తర్వాత మీరు తగు చర్యలు తీసుకోండి అని కూడా ఆయన కోరుతూ ఉన్నారు. అంటే అదంతా కూడా అక్కడ ఒక గ్యాంబ్లింగ్ జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రాసినటువంటి దాన్ని ఓల్డ్ డేట్స్ తోటి ఓల్డ్ డేట్లో రాసినట్టుగా కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, అంటే పూర్తిగా ఒక తప్పుదోవ పట్టించే విధంగా వ్యవస్థలని, అట్లాగే వ్యవస్థలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది శాంతి, కావాలని దీనిపైన పూర్తి విచారణ చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేస్తూ అనిత గారికి తన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తను ఈ విషయం పైన నా పోరాటాన్ని కొనసాగుతుంది, కాబట్టి మీరు నాకు అండగా ఉండండి, నాకు భయం కలుగుతూ ఉంది, ఎవరైతే ఇక్కడ అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే విజయసాయి రెడ్డి, అతని మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అతని యొక్క దౌర్జన్యాల ముందు, అతని యొక్క దాష్టికాల ముందు మేము నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని కూడా తాను డిమాండ్ చేస్తూ ఆ లేఖలో తను ఇచ్చినటువంటి కంప్లైంట్స్లో పేర్కొన్నారు. బట్ ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో అటువంటి వారి దగ్గరికే వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని అంటే అది హోంమంత్రి అనిత గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు అనిత గారి దగ్గరికి వెళ్ళకూడదు అంటే విజయసాయి రెడ్డి గారి యొక్క చర్యలు ఏంటి, విజయసాయి రెడ్డి గారి యొక్క కామెంట్స్ ఏంటి, విజయసాయి రెడ్డి గారి చేష్టలు ఏంటి, విజయసాయి రెడ్డి గారు వ్యవహరించే విధానం ఎలా ఉంటుందనేటువంటిది అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి హోంమంత్రి అనిత గారు. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలని అనిత గారు ప్రశ్నించినప్పుడు విజయసాయి రెడ్డి చాలా దుర్మార్గంగా ఒక మహిళని కూడా లేకుండా తనపైన తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేశాడు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ రోజు అనిత గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, చాలా సీరియస్గా అతనికి వార్నింగ్ ఇచ్చారు. దాదాపు వారిద్దరి మధ్య ఒక 3 నెలల పాటు తీవ్ర యుద్ధం కొనసాగింది. దాదాపు అతను మాట్లాడినటువంటి కామెంట్స్, అతను చేసినటువంటి ట్వీట్స్ని కనుక ఈరోజు ఒక్కసారి కానీ చదివితే నిజంగా సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ఈరోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి గురించి ఆ రోజు ట్వీట్స్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో వారి దగ్గరికే ఇప్పుడు ఆ కంప్లైంట్ వెళ్ళింది. మరి ఇప్పుడు హోంమంత్రి ఈ కంప్లైంట్ ఆధారంగా మరి విజయసాయి రెడ్డిని ఊరుకుంటారా, ఉపేక్షిస్తారా? ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఎంక్వైరీకి ఆదేశిస్తారు, ఈ అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్వయంగా మదన్ తెలియజేస్తున్నాడు, 1,60,00,000 రూపాయలు నేను బయట వాళ్ళు ఇస్తే తీసుకొచ్చాను, వాటి మీద కూడా దర్యాప్తు చేయించండి. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 2 హౌసెస్ ఉన్నాయి, ఒకటి కాదు 2 విల్లు ఉన్నాయి, 2 విల్లాలు ఉన్నాయి, ఆ 2 విల్లాల మీద విచారణ చేయించండి. వైజాగ్లో ఉన్న ఆస్తుల మీద విచారణ చేయించండి. అసలు ఇన్ని ప్రాపర్టీస్ ఎలా వచ్చినాయి, వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించండి, ఏసీబీ దర్యాప్తు జరపండి అని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిని ఎంక్వైరీకి ఆదేశించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఎంక్వైరీ కనుక మొదలైతే వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించిన అంశాల విషయంలో మరింత ఏం జరిగింది, ఎవరెవరు దీంట్లో పాత్రధారులు అనేటువంటి కూడా తేలేటువంటి అంశం. మరి దీనిపైన ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో, ఎవరి దగ్గరికి అయితే రాకూడదో వారి దగ్గరికే ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా ఇంకో ఎవరికైనా వెళ్ళినట్లయితే సరే వారికి తెలవదు, సాయిరెడ్డి అంటే సరే ఏదో జరిగిందో చూద్దాం అనుకునేటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి హోంమంత్రికి రావటం అనేటువంటిది నిజంగా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా కటకటాల్లోకి వెళ్ళడానికి ఏదైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటి మీద వారు దర్యాప్తు కూడా సీరియస్గానే జరిగేటువంటి పరిస్థితి కనపడుతుందనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది రాజు గారు.